నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్. దేశపతి చీఫ్ జస్టిస్ పైన బూట్లు విసురుతామనే ఉత్సుకతను చెప్పకనే చెప్పిండు మన మజ్లిస్ చీఫ్. అయోధ్య తీర్పునకు నిరసనగా ఒక ముస్లిం జడ్జి మీద బూటు విసిరి ఉంటే పరిస్థితి, బాబ్రీ మసీద్ కేసులో సుప్రీంకోర్టు ముస్లింలకు అనుకూలమైన తీర్పు ఇవ్వలేదు అన్నాడు. జస్టిస్ బిఆర్ గవాయ్ మీద బూటు విసిరిన వ్యక్తి హిందువు కాబట్టి 2020లో కలకత్తాలో ఏం జరిగిందో తెలిస్తే ఓవైసీ వ్యాఖ్యలు వ్యాఖ్యానాల అసలు ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. భారత ప్రభుత్వం, భారతీయ సమాజం, భారతీయ న్యాయ వ్యవస్థ కేవలం సమీప గతాన్ని కూడా తరచి చూడకుండా, అంటే కొంచెం వెనుకకు పోయి మనం చూసుకోకుండా తీవ్రమైన వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు చేసుడు అనేది మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి అలవాటు. తన రాజకీయ విమర్శలో తీక్షణత ఉన్నదనే భ్రమతో చవకబారు విమర్శలు చేస్తూ ఉంటాడు మజ్లిస్ చీఫ్ ఓవైసీ. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద సుప్రీంకోర్టులో రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటు విసిరిన ఘటనను ప్రస్తావిస్తూ ఒక మాట మాట్లాడింది. అయోధ్య తీర్పునకు నిరసనగా ఒక ముస్లిం జడ్జి మీద బూటు విసిరి ఉంటే పరిస్థితి ఇదే రకంగా ఉండేదేనా అంటూ ఈ లాజిక్ను మన ముందుకు తీసుకుని వచ్చిండు. నేను మాట్లాడతాను దీని గురించి, మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పుర్రి మీ అభిప్రాయాలు. దేశంలో మెజార్టీ మతస్థులు ఏం చేసినా చెల్లుబాటు అవుతున్నదని, అదే మైనార్టీలు చేస్తే అది మహాపరాధం అవుతుంది అంటున్నాడు ఓవైసీ. నిజంగా దేంతో నవ్వానో అర్థమైతే లేదు నాకు. భారతదేశంలో ముఖ్యంగా మెజార్టీలు పేరుకు తప్ప ఎందుకు పనికొస్తున్నారు ఈరోజు? భావ ప్రకటన స్వేచ్ఛలు ఎవరికి ఉన్నాయి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి చేతులు లేస్తున్నాయి? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిందే. బట్ మన ఓవైసీ అట్లాంటి కలరింగ్ ఇస్తూ ఉంటాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్కడికి వద్దాం మనం. జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టు హాల్లో ఉండగా అక్టోబర్ 6వ తేదీన ఈ సంఘటన జరిగింది. 71 సంవత్సరాల సీనియర్ న్యాయవాది ఒకరు జస్టిస్ గవాయ్ బెంచ్ మీదకు బూట్ ఇసిరవేయడు. అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది బూట్ బెంచ్ వరకు పోకుండా అడ్డుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఖుజరహోలోని జవారీ ఆలయంలో మొఘలుల కాలంలో ధ్వంసం చేసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలన్న పిటిషన్ మీద జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యల మీద సదరు న్యాయవాది ఆగ్రహంతో బూటు విసిరేందుకు ప్రయత్నం చేసిండు. వెళ్ళి నీ దైవాన్ని అడుగు అంటూ గవాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ సీనియర్ న్యాయవాదికి ఆగ్రహం తెప్పించాయని విచారణలో కూడా తేలింది. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. బిఆర్ గవాయ్ పైన బూటు విసిరిన ఘటనను ఖండిస్తూనే ముస్లిం వ్యక్తి బూటు విసిరితే వదిలేస్తారా అంటూ వంకర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు మన బాస్ ఓవైసీ. అంటే తమకు అవకాశం వస్తే లేదా ఇస్తే తాము కూడా సర్వోన్నత న్యాయస్థానం మీద చీఫ్ జస్టిస్ పైన బూట్లు విసురుతామనే ఉత్సుకతను చెప్పకనే చెప్పిండు మన మజ్లిస్ చీఫ్. అంతేకాదు, బాబ్రీ మసీద్ కేసులో సుప్రీంకోర్టు ముస్లింలకు అనుకూలమైన తీర్పు ఇవ్వలేదు అన్నాడు. తీర్పు తమకు అనుకూలంగా ఇవ్వనంత మాత్రాన ముస్లిం వ్యక్తి ఎవరైనా బూటు విసిరిందా అంటూ తన సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. జస్టిస్ బిఆర్ గవాయ్ మీద బూటు విసిరిన వ్యక్తి హిందువు కాబట్టి అందరూ మౌనంగా ఉన్నారంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ముస్లింలను ద్వేషించినంత కాలం భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాబోదంటా ఉన్నాడు ఓవైసీ. ముస్లింలు భారతదేశాన్ని ఎప్పుడూ ప్రేమించారని, భవిష్యత్తులో కూడా అదే తరహా తమ భక్తిని చాటుకుంటారని ప్రేమను ఒలకబోస్తూ ఉన్నాడు. ఈ విషయంలో నిజంగా ఓవైసీ గారు, మాకు కావాల్సింది కూడా ఇదే. భారతదేశం, ముఖ్యంగా సనాతన ధర్మం, భారతీయత మాకు నేర్పించేది కూడా ఇదే. నీ తల్లిని ప్రేమించు, నీ తల్లిని ఏ రకంగా ప్రేమిస్తావో నీ తల్లి లాంటి ఈ భూమిని కూడా అలాగే ప్రేమించు అని మాకు ఇది చిన్నప్పుడు ముద్దలు పెడతా ఉంటారు కదా, తల్లి అన్నం పెడుతుంటుంది కదా, అక్కడి నుంచి అది నేర్పుతూనే ఉంటారు. కానీ అది ఏమవుతున్నదో తెలియదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం పైన విచ్ఛిన్నానికి ప్లాన్లు చేస్తూ ఉన్నారు. చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి వాళ్ళందరికీ మీరు ఈ మాటలు చెప్తే బాగుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే నిజంగా ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులే. ఆ విషయానికి వస్తే
దీనమ్మ జీవితం 1500 సంవత్సరాల క్రితమో 2000 సంవత్సరాల క్రితమో ఎవడున్నాడయ్యా? నాకు అర్థం కాదు. ఏ మతం ఉన్నది ఈడ? మొత్తం ధర్మం సనాతన ధర్మమే ఉన్నది. మీరందరూ కూడా మా వాళ్ళే భారతీయులు, అందులో మీరందరూ కూడా హిందువులమని మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వస్తామంటే స్వీకరిస్తాం. మీ అందరినీ గర్వాపసీలు కూడా చేసుకోండి. ఎందుకంటే మనం అందరం ఒకటే ఒకప్పుడు కదా. అట్లాంటప్పుడు ఈ దేశం పైన ప్రేమ అన్ని రకాలుగా చూపించగలగాలి. నేను భారత్ మాతకి జై అనుమంటే అనము అనేవాళ్ళు ఎక్కడో కొంతమంది మనకు వేళ్ళ మీద కనబడతారు. ఖచ్చితంగా వాళ్ళని నేను గౌరవిస్తున్నా, వాళ్ళని దీంట్లో గల్ప కూడా. అట్లాంటి వాళ్ళని మేము నెత్తిన పెట్టుకుంటాం. ఒక ఏపీజే అబ్దుల్ కలాం ఎట్లున్నాడు ఆ మనిషి? ఆయన మతం గురించి ఎవరైనా మాట్లాడతారా? ఈ భారతదేశంలో నిజంగా మైనార్టీల గురించి ఇంత తక్కువ మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఓ క్రికెట్ క్యాప్టెన్ అయ్యిండయ్యా, మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. క్రికెట్ అంటే ఇన్ని కోట్ల మంది ఎంత ప్రేమిస్తారు, దానికి క్యాప్టెన్ అయ్యిండు. నా ఫేవరెట్ బౌలర్ ఎవరు అంటే నేను జహీర్ ఖాన్ అని చెప్తా. ఇర్ఫాన్ పఠాన్ ఆల్రౌండర్ నాకు బాగా ఇష్టం అని చెప్తా. మరి మతాన్ని బట్టి వీళ్ళు మైనార్టీలు కాబట్టి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఆలోచన లేదు. కానీ 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో 2.77 ఎకరాల మసీదు భూమిని మందిర నిర్మాణం కోసం అప్పగించాలంటూ తీర్పు ఇచ్చింది అన్నాడు. ముస్లిం పెద్దలు సమర్పించిన సాక్ష్యాధారాల కన్నా కూడా హిందువుల డిమాండ్కు సుప్రీంకోర్టు తల వంచిందన్నాడు ఓవైసీ. కేవలం ఓవైసీ మాత్రమే కాదు, దేశంలోని అనేక సూడో సెక్యులర్ మేధావులు, ప్రగతిశీలవాదులుగా చెప్పుకునే వాళ్ళు గవాయి పైన బూటు విస్తున్న ఘటనను రకరకాలుగా వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు ఉన్నత స్థానంలో ఉండి తీర్పులు చెప్పేవాళ్ళు కొన్ని సందర్భాల్లో చేసే వ్యాఖ్యలు గవాయి తరహా ఘటనలకు కారణమవుతాయనే సత్యాన్ని మరచి మెజారిటీ మైనారిటీ కళ్ళద్దాలతో చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయోధ్య తీర్పు తమను గాయపరిచినా తామేమీ బూటు విసరలేదు కదా అని ఓవైసీ అంటున్నాడు. కానీ ఒక్కసారి కొంచెం వెనుక పోదాం. 2020లో ఓ ఇస్లామిక్ ఉగ్రవాది భారత న్యాయ వ్యవస్థ పనికిరానిదని, తనకు షరియా పైన మాత్రమే నమ్మకం ఉన్నదంటూ జడ్జి పైన బూటు విసిరిన ఘటనను ఓవైసీ ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయాడు. జస్టిస్ బిఆర్ గవాయ్ పైన బూటు విసిరింది ఓ సీనియర్ న్యాయవాది. కలకత్తాలో జడ్జిపై బూటు విసిరింది ఓ ప్రమాదకరమైన ఇస్లామిక్ టెర్రరిస్ట్. ఈ ఘటనను కన్వీనియంట్గా పక్కకు పెట్టిన ఓవైసీ రాకేష్ కిషోర్ ఉదాంతాన్ని మాత్రం పదే ప్రస్తావిస్తూ ఉన్నాడు. 2020లో కలకత్తాలో ఏం జరిగిందో తెలిస్తే ఓవైసీ వ్యాఖ్యానాల అసలు ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిక్ స్టేట్కి చెందిన మహమ్మద్ మస్యుద్దీన్ అలియాస్ మూసాను 2016లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. మూసాకు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే జమాతుల్ మొజిదీన్ బంగ్లాదేశ్ సంస్థతోనూ సంబంధాలున్నాయి. విచారణ కోసం 2020 ఫిబ్రవరి 4న ఎన్ఐఏ కోర్టుకు మూసాను తరలించారు. విచారణ జరుగుతున్న సమయంలో మూసా హఠాత్తుగా తన బూటును తీసుకొని జడ్జి మీదకి విసిరబోయాడు. అయితే అది పక్కనే ఉన్న న్యాయవాది మీద పడ్డది. తనకు భారత న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి నమ్మకం లేదని, షరియాను మాత్రమే తాను విశ్వసిస్తానంటూ మూసా ఉన్మాదపూరిత ప్రకటన చేసిండు. 5 పూటల నమాజ్ చేస్తే తనను ముస్లిమేతర జడ్జి ఎట్లా విచారిస్తారంటూ ఆగ్రహంతో ఊగిపోయిండు. ఈ ఘటన తర్వాత దేశంలో నమోదైన అన్ని ఉగ్రవాద కేసులు విచారణ వీడియోల ద్వారా మాత్రమే చేస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాది జడ్జి మీద బూటు విసిరే ప్రయత్నం మాత్రమే చేసిండు కానీ మరో ఐసిస్ ఉగ్రవాది ఏకంగా హత్య చేసేందుకు యత్నించిండు. మహమ్మద్ అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ ముహారిబ్ అనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన మహమ్మద్ అద్నాన్కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత జడ్జి హత్యకు పతన రచన చేశారు. మరోసారి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ క్రమంలో చాలా ఆశ్చర్యపోయే విషయాలు చెప్పిండు ఆయన. జ్ఞానవాపి కేసులో రవికుమార్ దివాకర్ అనే జడ్జి జ్ఞానవాపి పరిసరాలను, లోపల ఇతర నిర్మాణాలను వీడియోగ్రఫీ సర్వే చేయాలంటూ ఆదేశించాడు. దీంతో మహమ్మద్ అద్నాన్ ఖాన్ ఉత్తర్వులు ఇచ్చిన జడ్జి రవికుమార్ దివాకర్పై కక్ష పెంచుకున్నాడు. చంపేందుకు పూర్తిగా పథక రచన చేసిన తర్వాత అనుకోని రీతిలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేయడంతో హత్య పథకం విఫలమైంది. ఈ 1-2 ఘటనలే కాదు, కొంచెం వెనక్కి వెళ్తే ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ దేశంలో తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చిన జడ్జిల మీద ఎట్లాంటి దాడులు, హత్యలు, హత్యాయత్నాలు చేసిరో తెలుస్తుంది. 1989లో జరిగిన ఓ జడ్జి హత్య గురించి చెప్తే ఓవైసీ వ్యాఖ్యల డొల్లతనం మరింత బాగా అర్థమవుతుంది మనకి. 1966లో శ్రీనగర్ పట్టణంలో పట్టపగలు అమర్చంద్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ను జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ కేసులో జేకేఎల్ వ్యవస్థాపకుడు మక్బుల్ భట్కు నీలకంఠ గంజు అనే జడ్జి ఉరిశిక్ష విధించిండు. ఈ తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన 1982లో సర్వోన్నత న్యాయస్థానం కూడా తీర్పును సమర్థించింది. దీంతో 1984లో తీహార్ జైల్లో మక్బుల్ భట్ను ఉరితీసింది భారత ప్రభుత్వం. మక్బుల్ భట్కు ఉరిశిక్ష వేశాడన్న కోపంతో 1989లో నీలకంఠ గంజును శ్రీనగర్ పట్టణంలో హైకోర్టుకు సమీపంలోని హరిసింగ్ స్ట్రీట్ మార్కెట్లో 3 జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు కాల్చి చంపారు.
నిజానికి మక్బూల్ భట్ ఉరిశిక్షను 1982లోనే సుప్రీంకోర్టు సమర్థించిన భారత ప్రభుత్వం వెంటనే ఉరిశిక్షను అమలు చేయలే. 1984లో జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు బ్రిటన్లో భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రేను కాల్చి చంపడంతో అనివార్యంగా మక్బూల్ భట్ను ఉరితీసింది. భారత ప్రభుత్వం, భారతీయ సమాజం, భారతీయ న్యాయ వ్యవస్థ కేవలం రాకేష్ కిషోర్ విషయంలోనే కాదు, ప్రమాదకరమైన ఇస్లామిక్ ఉగ్రవాదుల విషయంలోనూ ఉదారంగానే వ్యవహరించింది. ఈ అతి ఉదారత కూడా ప్రస్తుత అరాచక స్థితికి, ఉన్మాద స్థితికి కారణమని మనం చెప్పక తప్పదు. మరి ఈ విషయంలోనూ కూడా ఓవైసీ మాట్లాడే ప్రయత్నం చేయడు. ఇప్పుడు మైనార్టీ మెజారిటీ అంటే నిజంగా ఇప్పటికీ నాకు కామెడీగానే అనిపిస్తూ ఉన్నది. మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. ఈ దేశంలో నిజంగా హక్కులు ఎవరికి ఉన్నాయా? రాజ్యాంగబద్ధంగా చూసుకున్నా, పోనీ మీడియా ముఖంగా చూసుకున్నా, రాజకీయ నాయకుల పక్షాన చూసుకున్నా, పోనీ రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ మన ముందు పెడతాయి కదా, కుక్కకు బిస్కెట్లు వేసినట్టు, అవి చూసిన ఎవరిని సంతృప్తిపరచడానికి ఈ వ్యవస్థ అంతా నడుస్తున్నది. ఇక్కడ మాకు మైనార్టీలకు హక్కులు లేవు, మైనార్టీల గురించి మాట్లాడతలేరు అంటే ఏం చేస్తాం? బేసిక్గా ఈరోజు హిందువులు మైనార్టీలు అయిపోతూ ఉన్నారు, బట్ వీళ్ళకి ఆ బాధ లేదు, బాధపడరు. జై హింద్ మేరా భారత్ మహాన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. 4 లక్షలు దాటిపోయిన సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ మంది. ఛానల్ డిమానిటైజ్ అయింది, ఎందుకంటే ధర్మం గురించి మరీ ఎక్కువ మాట్లాడుతున్నామని. అందుకోసమని గ్రూప్ ఆఫ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. వాటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయరు. దీని నుంచి డబ్బులు రాకుండా కూడా కంటెంట్ చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ కావాలనే సంకల్పంతో.